ఆ! సో, నార్మల్ ఎంత కాస్ట్ అవుతుంది సార్? అంటే ఎవరైనా అంటే దీంట్లో ప్రిలిమ్స్, అంటే ఇప్పుడు మెయిన్స్, దీంట్లో టైమ్ స్పెండింగు, మంత్స్ ఇక్కడ ఉండడము, ట్యూషన్ ఫీజు నార్మల్‌గా అప్రాక్సిమేట్ ఎంత కాస్ట్ అంటే ఇప్పుడిది అవుతుండొచ్చు? ఆహ్, డబ్బు లేనటువంటి వాళ్ళు చదవటం చాలా కష్టమండి. హ్మ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కోచింగ్‌కి రావాలి, చదువుకోవాలి అననంటే ఢిల్లీ వెళ్ళాలన్నా, హైదరాబాద్ రావాలన్నా కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని. ఎన్ని మంత్స్ ఉంటుంది సార్ కోచింగ్? మీకు మినిమమ్ 2 ఇయర్స్ దీనికి వదిలేసేయాల్సిందే. హుహు. 2 ఇయర్స్‌లో దీంట్లో రకరకాలైనటువంటి ఎగుదిగుళ్ళు, సమస్యలు అన్నీ వస్తా ఉంటాయి. అవును. సో, అన్నీ మనం భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటది. అబ్బా! అన్నీ భరించినటువంటి వాడే నాయకుడవుతాడు. హ్మ్. ఇప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ నాయకుడవ్వటమే గదా! అవును. బ్యూరోక్రాట్ అననంటే మనకున్నటువంటి ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని అవ్వాలననంటే ఒక 5 సంవత్సరాలే ఉంటదది. హ్మ్. 5 సంవత్సరాలు ఉండేటువంటి దానికే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ఎంతో కష్టపడతా ఉంటారు. అవును. టైమ్ గూడా లైక్ ఇట్స్ టైం అసలు ఇప్పుడు లాంగ్ వాళ్ళ లాంగ్ టైము టైమ్. ఇప్పుడు మీరు టైమ్ ఈస్ ఆల్సో వాల్యుబుల్. పొద్దున్నుండి రాత్రి వరకు ఏ పొలిటీషియన్ అన్నా మీరు చూడండి. పార్టీతో సంబంధం లేదు కాసేపు పక్కన పెట్టేయండి. ఏ పొలిటీషియన్ అయినా సరే చాలా కష్టపడి వాళ్ళు ప్రజల్లో తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. మిగతా వాళ్ళందరూ ఫ్లూక్‌లో వస్తా ఉంటారు, ఎళ్తా అవును. ఉంటారు. అవును. 5 సంవత్సరాల కోసమే వాళ్ళంత కష్టపడి చేస్తున్నప్పుడు, నువ్వు ఒకసారి సర్వీస్‌లోకి గనక నువ్విప్పుడు 22, 23 సంవత్సరాలు సర్వీస్‌లో గనక చేరితే, నీ పోస్ట్ రిటైర్మెంట్ కూడా నువ్వు కంటిన్యూ అవుతానే ఉంటావు ఏదో ఒక పొజిషన్‌లో. అది పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అది. హ్మ్. పార్టీలు మారిపోతా ఉంటాయి. మనుషులు హ్మ్. మారిపోతా ఉంటారు. సీఎంలు హ్మ్. మారిపోతా ఉంటారు. పీఎంలు మారిపోతా ఉంటారు. బట్ వీళ్ళు మాత్రం శాశ్వతంగా ఏదో ఒక పొజిషన్‌లో ఉంటానే ఉంటారు. ఓకే. కాబట్టి ఇది పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. ఓకే. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అనంటే ఇది ఒక ఆహ్, నిబద్ధతతోటి నువ్వు చేయాల్సినటువంటి అవసరం తపస్సు ఉంది. మీరు చెప్పారు కదా! తపస్సు అని. తపస్సులాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్‌ఫార్చునేట్‌లీ పేదవాడికి ఆ చదువుకున్నటువంటి ఆపర్చునిటీ ఆహ్, మనకి దొరకనటువంటి పరిస్థితి